అమెరికాలో స్లీపర్ సెల్స్ యాక్టివేట్ అయ్యారని చెప్పేసి అక్కడి నుంచి మీడియా కథనాలు రావడం అయితే జరుగుతుంది. పెద్ద ఎత్తున అమెరికాలో దాడులు నిర్వహించాలని చెప్పేసి అక్కడున్న స్లీపర్ సెల్స్‌కి న్యూస్ అందిందని చెప్పేసి అక్కడున్న వాళ్ళంతా యాక్టివేట్ అయ్యారని చెప్పేసి ఇటువంటి వార్తలు ఇప్పుడు అక్కడి నుంచి వస్తున్నాయి. ఖమేనీ మృతికి ప్రతీకారం తీర్చుకోవడానికే ఈ విధంగా ఇరాన్ వాళ్ళు అమెరికాలో ఇతర దేశాల్లో ఉన్న తమ స్లీపర్ సెల్స్‌ని యాక్టివేట్ చేసేందుకు పన్నాగాలు పన్నారని చెప్పేసి కూడా రిపోర్ట్స్ వస్తున్నాయి. మరి దీనికి సంబంధించి ఇప్పటివరకు ఎటువంటి వివరాలు బయటపడ్డాయి? మరి నిజంగా అమెరికాలో ఇప్పుడు ఇరాన్‌కి సంబంధించిన స్లీపర్ సెల్స్ ఉన్నారా? వాళ్ళు యాక్టివేట్ కాబోతున్నారా? మరి దీన్ని అమెరికాకి సంబంధించిన ఇంటెలిజెన్స్ వర్గాలు ఎలా గుర్తించాయి? ఎలా ఇప్పుడు వాటికి అడ్డుకోబోతున్నాయి? మరి ఏమన్నా అమెరికాలో ప్రమాదాలు జరగబోతున్నాయా? దీని పట్ల ట్రంప్ ఏ విధంగా రియాక్ట్ అయ్యాడు అనేది ఒకసారి మనం కంప్లీట్‌గా దీనికి సంబంధించి ఎటువంటి ఇన్ఫర్మేషన్ ఇప్పటివరకు అక్కడి నుంచి అక్కడ మీడియా సంస్థల నుంచి వచ్చాయో మనం చూద్దాం. సో మనకు తెలిసిందే ఇరాన్‌కి, ఇజ్రాయెల్‌కి మధ్య భీకర యుద్ధం నడుస్తున్న నేపథ్యంలో ఇజ్రాయెల్‌కి కంప్లీట్‌గా అమెరికా మద్దతు తెలిపింది. అటు అమెరికా, ఇజ్రాయెల్ ఈ 2 కూడా సంయుక్తంగా నిర్వహించిన దాడుల్లో ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ కూడా చనిపోయారు. అది కూడా యుద్ధం స్టార్ట్ అయిన కొంతసేపటికే చనిపోవడం జరిగింది. సో ఇలా ఖమేనీ చనిపోయిన తర్వాత యుద్ధ పరిణామాలు మొత్తం కూడా చూస్తున్నాం. ఇరాన్ కూడా ఏమాత్రం తగ్గకుండా అటు గల్ఫ్ దేశాల మీద దాడులు చేయడం మొదలుపెట్టింది. గల్ఫ్ దేశాల మీద ఎందుకు దాడులు చేస్తుందని చూస్తే అక్కడ అమెరికాకు చెందిన బేస్ క్యాంపులు ఉండడంతో వాటి మీద దాడులు చేయడం అయితే మొదలుపెట్టింది. వాటిని టార్గెట్‌గా పెట్టుకుంది. అలా ఈ యుద్ధం అనేది కాస్త ఎక్స్‌పాండ్ అయిపోయింది. ఇరాన్‌కు, ఇజ్రాయెల్‌తో పాటు గల్ఫ్ దేశాలు కూడా ఇన్వాల్వ్ అవ్వాల్సిన పరిస్థితి ఏర్పడింది. అంటే ఇరానే లాగడం చూసాం. ఆ తర్వాత కొన్ని హార్మోజ్ జలసంధిని మూసేయడం, మొత్తం కూడా క్రూడ్ ఆయిల్‌కి సంబంధించి ఇతర దేశాల మీద ఒక ప్రభావాన్ని చూపిద్దామని చెప్పేసి ఇరాన్ భావించడం. సో ఆ రకంగా అమెరికా మీద మిగతా దేశాలు ఇటు గల్ఫ్ దేశాలు కావచ్చు, లేకుంటే ఈ క్రూడ్ ఆయిల్ పైన డిపెండ్ అయిన దేశాలు కావచ్చు, అమెరికా మీద ఒక ప్రెషర్‌ని క్రియేట్ చేసి యుద్ధం వాళ్ళు ఆపేస్తారేమో అటువంటి ఒక ప్రెషర్‌ని అమెరికా మీద క్రియేట్ చేయడానికైతే ఇరాన్ అయితే వాళ్ళ వంతు ప్రయత్నాలైతే చేస్తున్నాయి. మరోవైపు అమెరికా కావచ్చు, ఇజ్రాయెల్ కావచ్చు యుద్ధం ఆగదు, మా లక్ష్యాలు నెరవేరేంత వరకు కూడా యుద్ధం కంటిన్యూ అవుతుందని చెప్పేసి అలా ప్రకటనలు ఇచ్చేయడం జరిగింది. అంటే 4 వారాల పాటు మేము కంటిన్యూ చేస్తామని చెప్పేసి ట్రంప్ చెప్పుకొచ్చాడు. ఈ 4 వారాల్లో మా లక్ష్యాలు నెరవేరుతాయని చెప్పేసి. ఆ లక్ష్యాలు ఏదో కాదు, ఇరాన్‌లో తమ కంట్రోల్‌లో ఉండాలి. అక్కడ సుప్రీం లీడర్ తను చెప్పినట్టుగా వినాలి. తానే సెలెక్ట్ చేస్తానని చెప్పేసి కూడా ట్రంప్ ప్రకటించడం జరిగింది. అయితే ఇప్పుడు ఇరాన్ సుప్రీం లీడర్ నిన్న ప్రకటించారు. ముజ్తబా ఖమేనీ రెండో కుమారుడిని కూడా ఇరాన్ సుప్రీం లీడర్‌గా ప్రకటించడం జరిగింది. దాన్ని కూడా ట్రంప్ యాక్సెప్ట్ చేయలేదు. సో దాని పట్ల కూడా కాస్త కోపంగా ఉన్నారని చెప్పేసి కూడా చెప్తూ ఉన్నారు. సో ఆ రకంగా ఇరాన్ అంటే అమెరికాకు సంబంధించిన లక్ష్యాలైతే నెరవేరలేదని చెప్పేసి చెప్పుకోవాలి. అది ట్రంప్ భావిస్తున్న మొత్తం ఇరాన్ తన కంట్రోల్‌లో ఉండాలి ఒకటి. మళ్ళీ ఇరాన్ అణ్వాయుధ దేశంగా ఉండడం కూడా ట్రంప్‌కి గావచ్చు, ఇజ్రాయెల్‌కి గావచ్చు ఏమాత్రం కూడా ఇష్టం లేదు. సో దాంతోనే ఈ దాడులు చేయడానికి, ఈ యుద్ధానికి మొదలవ్వడానికి కారణమైపోయింది. సో ఇప్పుడు పరిణామాలు చూసుకుంటే ఇరాన్ కూడా తమ మీద జరిగిన ఈ దాడికి, తమ మీద జరుగుతున్న యుద్ధానికి, అలాగే తమ సుప్రీం లీడర్ ఖమేనీ చనిపోయిన తర్వాత ఖమేనీ మృతికి సంబంధించి ఒక ప్రతీకార చర్యలకైతే ఇరాన్ దిగబడిందని చెప్పేసి చెప్పుకోవాలి. సో అందులో భాగంగానే వాళ్ళు గల్ఫ్ దేశాల మీద దాడులు చేస్తూనే ఇప్పుడు ఇంకొక వ్యూహంతో ముందుకొచ్చారని చెప్పేసి చెప్తున్నారు. అదేంటంటే అమెరికాలో ఉన్న వాళ్ళ స్లీపర్ సెల్స్‌ని యాక్టివేట్ చేయాలని చెప్పేసి వాళ్ళు ప్రయత్నాలు చేస్తున్నారని చెప్పేసి తెలుస్తుంది. ఖమేనీ చనిపోయిన తర్వాతనే ఇది స్టార్ట్ అయింది. కొంత ఎన్‌క్రిప్టెడ్ సందేశాల్ని అమెరికా ఇంటెలిజెన్స్ వర్గాలు గుర్తించాయని చెప్పేసి కూడా చెప్తున్నారు. అయితే వాటిని అడ్డుకున్నాయి అని కూడా అక్కడి నుంచి ఏబీసీ న్యూస్ ఛానల్ అయితే ప్రకటించడం జరిగింది. సో అంటే ఖమేనీ చనిపోయిన తర్వాత ఇరాన్‌లో ఉన్న ఒక రేడియో స్టేషన్ నుంచి అంటే ఒక పర్టిక్యులర్ గ్రూప్‌లకు సంబంధించి వాళ్ళకు మాత్రమే ఆ సందేశం అందేలా కొన్ని సందేశాలు ఎన్‌క్రిప్టెడ్ సందేశాలను పంపారని చెప్పేసి అక్కడున్న అమెరికా ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ గుర్తించిందని చెప్పేసి కూడా అక్కడి నుంచి ఇక్కడ మీడియా సంస్థల నుంచి వార్తలైతే ప్రచారంలో అయితే ఏంటా ఎన్‌క్రిప్టెడ్ సందేశాలు అనే దానిపైన ఒక చర్చ జరుగుతున్న నేపథ్యంలో అక్కడున్న ఇరాన్ స్లీపర్ సెల్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి పెద్ద ఎత్తున అమెరికాలో దాడులు నిర్వహించాలన్న సందేశాలు పంపించడానికి ఇరాన్ ప్రయత్నం చేసిందని చెప్పేసి కూడా ఈ ఎన్‌క్రిప్టెడ్ సందేశాలకు అర్థం అదే అని చెప్పేసి కూడా ఇక్కడ ఏబీసీ న్యూస్ అయితే వెల్లడించడం జరిగింది. ఇది ఒక కొత్త రేడియో స్టేషన్ నుంచే ఈ మొత్తం న్యూస్ కూడా ఈ సందేశాలన్నీ అంతర్జాతీయ స్థాయిలో వెలువడ్డాయని కూడా చెప్తున్నారు. ఇది ఇంటర్నెట్ లేకుంటే సెల్ ఫోన్ నెట్వర్క్ ఇటు వాడకుండా కేవలం ఒక క్లోజ్డ్ గ్రూప్‌కి మాత్రమే అర్థమయ్యే కోడ్‌లో ఈ సందేశాలు ఉన్నాయని కూడా చెప్తున్నారు.
సో వీటి ద్వారా అమెరికాలో ఉన్న ఇరాన్ ఏజెంట్లకు ఇరాన్ ప్రభుత్వం మొత్తం కూడా వీటికి సంబంధించి ఇక్కడ దాడులు నిర్వహించాలని చెప్పేసి వాళ్ళకొక సందేశాలు, ఒక ఆదేశాలు జారీ చేశాయి. అటువంటి ప్రయత్నాలే చేశాయని చెప్పేసి కూడా చెప్తున్నారు. అయితే దీన్ని అమెరికా నిఘా వ్యవస్థ, ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ దీన్ని ఎదుర్కొందని చెప్పేసి, సో ఇప్పటివరకు అటువంటివేమీ ప్రమాదం సంభవించలేదు, ఇక మీదట కూడా జరగదు అని చెప్పేసి కూడా అక్కడ నుంచి చెప్తుంది. ఈవెన్ దీని పట్ల ట్రంప్ కూడా రియాక్ట్ అయ్యారు. ఇరాన్ ఇటువంటి ప్రయత్నాలు చేస్తే ఇరాన్ని పూర్తి స్థాయిలో నాశనం చేస్తాం, పరిస్థితి మొత్తం మా కంట్రోల్లో ఉంది, యుద్ధం మేము ఆల్రెడీ గెలిచాం, అక్కడ నేవీ లేదు, గగనతలం లేదు, ఆర్మీ లేదు, ఏం లేదు, ఇరాన్ని మొత్తం కూడా ఓడించాం, ఇప్పుడు ఇరాన్ ఓడిపోయే పరిస్థితిలో ఉంది, గెలుపు మాదే అంటూ ట్రంప్ ప్రకటించుకున్నాడు. ఇరాన్ ఏదన్నా దాడులు చేస్తే మేము ఊరుకోవడం, ఇరాన్ని పూర్తి స్థాయిలో ధ్వంసం చేస్తామంటూ ఒక వార్నింగ్ కూడా ఇచ్చారు. సో అక్కడ ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ కూడా పరిస్థితి మా కంట్రోల్లో ఉంది, ఇప్పటివరకు ఎటువంటి దాడులు ఇరాన్ ఏజెంట్ల ద్వారా జరగలేదు, ఇరాన్ స్లీపర్ సెల్స్ ద్వారా జరగలేదు, ఇక మీదట కూడా జరగదు, మా మొత్తం నిఘా వ్యవస్థ దీని మీద పనిచేస్తుందని చెప్పేసి కూడా చెప్తూ ఉన్నారు. సో అలా ఇరాన్ స్లీపర్ సెల్స్ని యాక్టివేట్ చేసే ప్రయత్నం కాస్త విఫలమైందని చెప్పేసి తెలుస్తుంది దీన్ని బట్టి చూస్తే. సో మామూలుగా ఇప్పుడు స్లీపర్ సెల్స్కి సంబంధించి మనం తెలుసు, వాళ్ళు ఎన్నో సంవత్సరాల నుంచి వేరే దేశాల్లో ఉండి ఇటువంటి ఎప్పుడైతే అవసరమవుతాయో అలా అవసరమైనప్పుడు వాళ్ళకి సందేశాలు అందినప్పుడు వాళ్ళు ఈ విధమైన దాడులు చేయడానికి పూనుకుంటూ ఉంటారు. అప్పుడు ఆపరేషన్ సింధూర్ టైంలో ఇండియాలో ఎంతోమంది స్లీపర్ సెల్స్ ఉన్నారు, వాళ్ళని చాలా మందిని పట్టుకున్న సందర్భాలు కూడా మనం చూసాం. ద్వారా అప్పుడు స్లీపర్ సెల్స్కి సంబంధించి మనందరికి కూడా తెలిసింది స్లీపర్ సెల్స్ ఎలా ఉంటారు, వాళ్ళ పని ఏంటి, వాళ్ళు ఏ విధంగా చేస్తారని చెప్పేసి. ఆ తర్వాత ఆపరేషన్ సింధూర్ టైంలో చూసాం ఎంతమంది పాకిస్తాన్కి చెందిన స్లీపర్ సెల్స్ ఇక్కడ ఉన్నారనేది. సో ఇప్పుడు ఇరాన్కి చెందిన స్లీపర్ సెల్స్ కూడా అమెరికాలో అయితే పెట్టడం జరిగింది. సో వీళ్ళ ద్వారా అక్కడ అమెరికాలో పెద్ద స్థాయిలో దాడులు చేసేందుకు ప్రయత్నాలు చేస్తుందని చెప్పేసి అక్కడున్న న్యూస్ ఛానల్స్ అయితే ప్రచారం చేస్తున్నాయి. మరి దీంట్లో వాళ్ళే ప్రకటించుకున్నారు కాబట్టి మరి వాటిని ఎదుర్కొన్నామని కూడా చెప్తూ ఉన్నారు. మరి ఇంకా ఈ స్లీపర్ సెల్స్కి సంబంధించి ఫుల్గా వాళ్ళు ఎవరు, ఎక్కడున్నారు అని పట్టుకునే ప్రయత్నం అమెరికా ఏమన్నా చేస్తుందా, వాళ్ళు దొరికే అవకాశం ఉందా, లేకుంటే ఈ స్లీపర్ సెల్స్ కూడా అమెరికాలో పెద్ద ఎత్తున దాడులు ఏమన్నా చేస్తారా అనేది ఒక సస్పెన్స్ అని చెప్పుకోవాలి. సో మరి ఇరాన్ ప్రభుత్వం అయితే అక్కడ ఉన్న స్లీపర్ సెల్స్ని యాక్టివేట్ చేయాలని ప్రయత్నిస్తున్నప్పటికీ దాన్ని అమెరికా ఇంటెలిజెన్స్ వాళ్ళైతే ఎదుర్కొంటున్నారని చెప్పుకోవాలి. మరి ఈ స్లీపర్ సెల్స్కి సంబంధించి అమెరికా ఇప్పుడు ఎటువంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి. సో ఇక్కడ ఇరాన్ అమెరికా మీద నేరుగా అయితే యుద్ధం చేయలేదు. సో ఎందుకంటే చాలా లాంగ్ ఉంటుంది, అంత దూరం అయితే యుద్ధం చేయలేదు. సో ఇజ్రాయెల్ మీద యుద్ధం జరిపిస్తుంది, అలాగే అమెరికా బేస్ క్యాంపులు ఉన్న ఈ గల్ఫ్ దేశాల మీద యుద్ధం అయితే కంటిన్యూ చేస్తుంది. అటు అమెరికా అయితే ఎక్కడా తగ్గట్లేదు, ఇక్కడే గల్ఫ్ దేశాల్లో ఉన్న బేస్ క్యాంపుల ద్వారా ఇరాన్ మీద దాడులు చేస్తుంది, ఇజ్రాయెల్ ద్వారా దాడులు చేసేస్తుంది. ఆ రకంగా ఇరాన్ని మొత్తం కూడా టార్గెట్ అయితే చేసేస్తారు. ఇప్పుడు అమెరికాని ఇరాన్ టార్గెట్ చేయాలంటే సో నేరుగా యుద్ధం ద్వారా చేయలేదు కాబట్టి సో ఈ స్లీపర్ సెల్స్ అనే ఒక కాన్సెప్ట్ ముందు నుంచి ఉంది కదా, దాన్ని తీసుకొచ్చి ఇప్పుడు అక్కడున్న స్లీపర్ సెల్స్ని యాక్టివేట్ చేసి అక్కడ భీకరమైన దాడులు చేయాలని ఒక ప్రయత్నాలు అయితే చేస్తుంది. ఒకేలా నిజంగా ఆ విధంగా దాడులు జరిగితే ట్రంప్ ఊరుకుంటాడా, ఇరాన్ మొత్తాన్ని కూడా నాశనం చేస్తానని చెప్పేసి ఆయనే ప్రకటిస్తున్నట్టు ఇది ఒక పెద్ద పరిణామాలకు దారితీసే అవకాశం ఉందని కూడా చాలామంది విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. మరి ఏం జరిగే అవకాశం ఉంది, ఇరాన్ నిజంగా ప్రయత్నాలు చేసిందా ఈ స్లీపర్ సెల్స్ ద్వారా దాడులు చేయాలని చెప్పేసి, మరి వాళ్ళ ప్రయత్నం సఫలమవుతుందా విఫలమవుతుందా, మరి దీన్ని అమెరికా ఎలా ఎదుర్కొంటుంది, ఒక దాడులు జరిగితే ట్రంప్ ఏ విధంగా రియాక్ట్ అవుతాడనేది మనం మున్ముందు అయితే యుద్ధం తీవ్ర పరిణామాలకు దారితీసే అవకాశాలు మనకు కనిపిస్తున్న నేపథ్యంలో మరి ఇది ఎక్కడి వరకు వెళ్తుంది, ఎప్పుడు ఆగిపోతుందా అని చెప్పేసి ప్రపంచం మొత్తం కూడా ఎదురు చూస్తుంది. మరి చూద్దాం యుద్ధం ఇంకా ఎంతకాలం కంటిన్యూ అవుతుంది, ఇంకా ఇరాన్ ఎటువంటి ప్రయత్నాలు చేస్తుంది యుద్ధాన్ని ఆపడానికి, లేకుంటే వాళ్ళకు సంబంధించి వాళ్ళు భీకరమైన దాడులు చేయడానికి ఎటువంటి వ్యూహాలతో వెళ్తారు, అక్కడ ట్రంప్ ఇంకా ఎటువంటి నిర్ణయాలు తీసుకుంటారు. ఇప్పుడు వరుసగా చాలా దేశాల మీద ఆయన వెనిజులా కావచ్చు, గ్రీన్లాండ్ మీద కన్నేసారు కానీ అది వీలవ్వలేదు. ఇప్పుడు ఇరాన్ మీద, తర్వాత క్యూబా అంటున్నారు. ఇలా తన ఆధిపత్యాన్ని కంట్రీ చేయడానికి విపరీతంగా ప్రయత్నాలు చేస్తున్నారు. మరి ఇది ఎక్కడి వరకు వెళ్తుందో అనేది మనం వెయిట్ చేసి చూడాల్సిన అవసరం అయితే ఉంది.